ఇవాళ కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్ బెయిల్ పై వాదనలు జరిగాయి. సంధ్యా థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ కోరారు అల్లు అర్జున్. మరోవైపు రిమాండ్ విషయంలోనూ వాదనలు కొనసాగాయి. రిమాండ్కు అవసరమైన కౌంటర్ దాఖలు చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారం వరకు పోలీసులకు గడువిచ్చింది కోర్టు. రిమాండ్ విషయంలో వాదనల్ని వచ్చే నెల 10కి వాయిదా వేసింది కోర్టు. రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ వెంటనే మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చారు. అయితే రిమాండ్ అడుగుతున్న పోలీసులు ఇవాల్టిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఫైల్ ఇంకా కోర్టుకు చేరలేదు. పైగా దాఖలకు ఇంకాస్త సమయం అడగటంతో సోమవారం వరకు టైం ఇచ్చింది కోర్టు. ఇదే అంశాన్ని మళ్లీ వచ్చే నెల 10కి వాయిదా వేసింది. మరోవైపు రిమాండ్ మధ్యంతర బెయిల్ కాదు, రెగ్యులర్ బెయిల్ కావాలంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణని సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కోర్టులో వాదనలు ఎలా సాగే వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, రెగ్యులర్ బెయిల్ అలానే రిమాండ్ మధ్యంతర బెయిల్ పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా 3 రకాల ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగాయి. ఓవరాల్ గా అప్డేట్స్ తో పాటు కౌంటర్ దాఖలు చేయడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? సంధ్యా థియేటర్ ఘటన కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ పూర్తి చేసిన తర్వాత 10వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. మరొక వైపు 24వ తారీఖున ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారో అల్లు అర్జున్ న్యాయవాదులు, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టు పోలీసులకు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే కొంత సమయం కావాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించింది. అయితే దీనికి సంబంధించి సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి పూర్తిగా ఒకవైపు రిమాండ్కి సంబంధించి ఈరోజు పూర్తయింది కాబట్టి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ అయితే విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి అంశం 10వ తారీఖు వాయిదా అవ్వగా ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశం మాత్రం సోమవారానికి వాయిదా అయింది. ఇక మధ్యంతర బెయిల్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా అది జనవరి 21 వరకు కూడా ఉంది. అయితే ప్రధానంగా కౌంటర్కు సంబంధించి పోలీసులు ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కీలక వ్యక్తిగా అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా పోలీసులు చెప్పేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అతను బయట ఒకవేళ బెయిల్ వస్తే మళ్ళీ సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్ రిజెక్ట్ చేసే దిశగా కూడా ఒకవైపు కౌంటర్ దాఖలు చేసేటటువంటి సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఏదైతే సివి ఆనంద్ ఒక ప్రెస్ మీట్లో 9 minutes ఆఫ్ వీడియో ఒక టెలికాస్ట్ చేశారు కాబట్టి ఆ వీడియో కూడా ఒకవైపు అల్లు అర్జున్ న్యాయవాదులకు సంబంధించి కొంత ఆ విధంగా కూడా వాళ్ళు వాదనలు వినిపించేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి వాదనల నేపథ్యంలో ఒకవైపు 10వ తారీఖు ఏదైతే ఈ తనకి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు విచారణకు హాజరయ్యారు కాబట్టి అది వాయిదా వేసింది. మరొక వైపు బెయిల్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళ న్యాయవాదులు విచారించినటువంటి దానికి మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. పూర్తిగా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ.